ఎవరైనా ఏదైనా అడిగితే నీకు ఇష్టం లేకపోయినా ఓకే అని, నీకు టైం లేకపోయినా చేస్తాను అని, నీకు కష్టం అవుతుందని తెలిసి కూడా పర్లేదు అని ఒక చిన్న నో ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే నో అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో, లేక నాతో మాట్లాడరేమో అని భయపడతావు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, నువ్వు వాళ్ళకి నో చెప్పలేని ప్రతిసారి నీకు నువ్వు నో చెప్పుకుంటున్నావు. ఎస్, వాళ్ళ పని కోసం నీ పని పక్కన పెడతావు, వాళ్ళ సంతోషం కొరకు నీ ప్రశాంతతను వదులుకుంటావు, వాళ్ళ అవసరాల కోసం నీ టైంని సాక్రిఫైస్ చేస్తావు. లాస్ట్కి అందరూ హ్యాపీగా ఉంటారు, ఒక నువ్వు తప్ప. నో చెప్పలేకపోతే నువ్వు ఏం కోల్పోతావు? మొదటిది నీ సమయం. మనీ పోతే మళ్ళీ ఏం చేసుకోవచ్చు, కానీ టైం పోతే మళ్ళీ రాదు. నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు కూడా అడిగారని నీ వర్క్ పక్కన పెడితే వాళ్ళకి హెల్ప్ చేసినట్టే, కానీ అదే టైంలో నీ గోల్కి నువ్వు దూరం అయినట్టు కదా. సెకండ్ వన్, పీస్ఫుల్నెస్, మనశ్శాంతి. మనసులో చేయకూడదు అనిపిస్తుంది, కానీ బయట మాత్రం ఓకే అంటాం. ఆ తర్వాత చేస్తున్నంతసేపు చిరాకు, ఎందుకు ఒప్పుకున్నాననే బాధ, అవతలి వ్యక్తి మీద కోపం. కానీ ఆ కోపం నిజంగా వాళ్ళ మీదనా? కాదు, నో చెప్పలేకపోయిన నీ మీద. మూడవది, నీ విలువలు, యువర్ వాల్యూస్. దిస్ ఈస్ డేంజరస్. నువ్వు ప్రతి దానికి అందుబాటులో ఉంటే, ప్రతి పనికి ఓకే అంటే, నీ ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటే. కొంతమంది నీ మంచితనాన్ని గౌరవించరు, దాన్ని అలవాటుగా మార్చుకుంటారు. ఈరోజు నిన్ను ఒక సహాయం అడుగుతారు, రేపు నువ్వు చేయకపోతే మిస్టేక్ అంటారు. ఎందుకంటే నువ్వు పెట్టని బౌండరీస్ని వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? ఒక్క విషయం అర్థం చేసుకో, నో చెప్పటం అంటే అవతలి వ్యక్తిని అవమానించడం కాదు, స్వార్థంగా ఉండటం కాదు, సంబంధాన్ని తెంచుకోవడం కాదు, నీ జీవితంలో దేనికేం స్థానం ఇవ్వాలో నిర్ణయించుకోవడం. ప్రతి ఎస్కి ఒక ధర ఉంటుంది. ఇతరులకి ఎస్ చెప్పినప్పుడు నీ సమయానికి నో చెప్తున్నావేమో, నీ కుటుంబానికి నో చెప్తున్నావేమో, లేక నీ లక్ష్యానికి నో చెప్తున్నావేమో, కొన్నిసార్లు నీకు నువ్వే నో చెప్పుకుంటున్నావేమో. అందుకే ఇక నుంచి ఎవరైనా అడిగితే వెంటనే ఎస్ చెప్పకండి. ఒక క్షణం ఆలోచించండి, నేను ఇది నిజంగా చేయాలనుకుంటున్నానా? దీనికోసం నేనేం సాక్రిఫైస్ చేయాలి అని సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. చేయగలిగితే ఎస్ అనండి, చేయలేకపోతే నో అని చెప్పేయండి. ఎందుకంటే నీ ఎస్కి విలువ రావాలంటే నీ నోకి స్ట్రెంగ్త్ ఉండాలి. గుర్తుపెట్టుకో, అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నంలో చివరికి నిన్ను నువ్వు కోల్పోకు. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు చెప్పే ఒక్క నో నీ సమయాన్ని కాపాడుతుంది, నీ ప్రశాంతతను కాపాడుతుంది, మరియు నీ విలువను కాపాడుతుంది, లాస్ట్కి నిన్నే కాపాడుతుంది.